Q9 న్యూస్కు స్వాగతం. సిరికొండ మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ TUCI ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ రవీందర్ రావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ ధర్నాకు CPI-ML మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ బీడీ కార్మికులకు జీవన భృతిని 4016కు పెంచి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నారు. అమలు విషయంలో 9 నెలలు గడుస్తున్నా మాత్రం ఉలుకులేదు పలుకులేదు అని అన్నారు. బీడీ కార్మికులు రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని, గతంలో పెన్షన్ అమలు విషయంలో మనమందరం మన యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేయకుంటే అమలు కాదు అని ఆయన గుర్తు చేశారు. అందుకే కార్మికులు ఐక్యంగా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకొని ప్రభుత్వం మెడలు వంచి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ TUCI జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, మండల నాయకులు ఆర్ పుష్ప, పి మానస, ఈ జమున, బి లావణ్య, ఎం లత, ఎస్ లత, CPI-ML మాస్లైన్ ప్రజాపంత డివిజనల్ నాయకులు కె రాజేశ్వర్, ఆర్ దామోదర్, బి బాబన్న, మండల నాయకులు బి కిషోర్, ఈ రమేష్, ఎం లింబాద్రి, ఎస్ కిషోర్, అనీస్, జె బాలరెడ్డి, జె ఎర్రన్న, బి సర్పంచ్, కె అసీస్, పి ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇచ్చినప్పుడు వినపత్రాన్ని పరిశీలించి ప్రయోజనాలు పెట్టడం జరుగుతుంది. ఈ కోరిక ప్రకారమే ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి మన ఉన్నతాధికారులు ప్రయత్నం జరుగుతుంది. సర్కార్ ఏదైతే చెప్పిందో దానికి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతాము అని చెప్పాడు. మనం ఏం కోరుతున్నామంటే మా దరఖాస్తులు, వ్యక్తిగత దరఖాస్తులు కూడా ఉన్నవి. అవి సెక్రటరీ గారి ద్వారా మేమైతే ఏ కటప్ డేట్ లేకుండా ఇచ్చే దరఖాస్తుల్ని ఒక రకంగా, ఆల్రెడీ 2016 రూపాయలు ఇచ్చే వాళ్ళని ఒక రకంగా తీసుకొని అందరికీ వచ్చే విధంగా మీరు కొంచెం ఆదేశించాలని మా అందరి తరఫున, మా కార్మికులందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికై 9 నెలలు కావస్తున్నది. ఇంకా 3 నెలలు అయితే ఏడాది కూడా అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. నువ్వు చెప్పినటువంటి ఆంక్షలు లేకుండా ఇస్తానన్నటువంటి జీవన భృతిని ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా 2016 నుంచి 4016 రూపాయలు పెంచుతానని చెప్పి మాట ఇచ్చిందని ప్రకారం జీవన భృతిని పెంచాలని, వీళ్ళందరికీ కూడా చేతి నిండా పని కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో, ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి బీడీ కార్మికులందరం కూడా ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున, అట్లాగే వ్యక్తిగతంగా కూడా దరఖాస్తులు ఇవ్వడానికి రావడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే గత ప్రభుత్వం చేయలేకపోయిందో, గత ప్రభుత్వం ఏదైతే ఇవ్వలేకపోయిందో, కటప్ డేట్ తీసేయలేకపోయిందో, కటప్ డేట్ తీసేస్తారన్నారు. వెంటనే తొలగించండి. అంతేకాదు ఉప్పు రేట్తో సహా నూనెలు పెరిగినాయి, కల్తీవైనా సరే వెంటనే ఈ వీరికి ధరలకు అనుగుణంగా 4016 రూపాయల జీవన భృతిని ఇచ్చి వాళ్ళకి ఆదుకోవాలని ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ తెలంగాణలో ఉన్న
ఉన్నటువంటి 7 లక్షల మంది ఒకేసారి సెక్రటేరియట్ అసెంబ్లీని ముట్టడించి నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే దాన్ని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందుకని ఈ 15వ తారీఖు తర్వాత నువ్వు ఇచ్చినటువంటి హామీని సంపూర్ణంగా అమలు చేయాలని, ఎలాంటి ఆంక్షలు లేకుండా చూడాలని కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.